నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ తుర్కా మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద చూస్తుండగానే పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో వార్షిక ప్రాతిపదికన సగటున 19 నుంచి 21% వరకు రిటర్న్స్ అందించిన 10 టాప్ రేటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. ఇందులో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి స్కీమ్స్ కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆప్షన్లుంటాయి. లాంటి రిస్క్ లేని స్కీమ్స్ విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి ఉంటాయి. ఇక్కడ నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి వస్తుంది. అయితే రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తూ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సగటున వార్షిక ప్రాతిపదికన చాలా వరకు 12% వరకు రాబడి వస్తుంటుందని చెప్పొచ్చు. అంతకంటే ఎక్కువ రిటర్న్స్ అందించే స్కీమ్స్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల వ్యవధిలో అద్భుత రిటర్న్స్ అందించిన 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సంపద 6 నుంచి 7 రెట్ల మేర పెరిగింది. లంసమ్ పెట్టుబడులపై రిటర్న్స్ 19.28% నుంచి 21.34% CAGR రాబడి ఉండగా, సిప్ పెట్టుబడులపై చూస్తే ఇది 10 సంవత్సరాల వ్యవధిలో 17.28% నుంచి 21.53% వరకు రాబడి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ సగటున 16.5% CAGR రిటర్న్స్ ఉండగా, మిడ్ క్యాప్ ఫండ్స్ విషయానికి వస్తే 16.42%, ఇన్ఫ్రా థీమ్డ్ ఫండ్స్ 16.16%, బ్యాంకింగ్ సెక్టార్ పై 15.05% రిటర్న్స్ వచ్చాయి. వీటిలో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ మిడ్ క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ మిడ్ క్యాప్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రా ఫండ్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ వంటివి ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు లక్ష పెట్టుబడిపై 10 ఏళ్లలో 7 లక్షల వరకు వచ్చాయి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ స్కీమ్ విషయానికి వస్తే లక్ష పెట్టుబడిని 10 ఏళ్లలో 6.05 లక్షలు చేసింది. అదే 10,000 సిప్ పెట్టుబడితో చూస్తే 35.03 లక్షలు వచ్చాయి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తే లక్ష పెట్టుబడిని 5.90 లక్షలుగా మార్చగా 10,000 సిప్ను 32.47 లక్షలు చేసింది. చివరిగా ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ చూస్తే లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 5.82 లక్షలు రాగా, ఇక్కడ 10,000 సిప్ను 30 లక్షలు చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.